రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్‌స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. శుక్రవారం నాటికి రాజమహేంద్రవరంలో 96.8, రూరల్లో 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సీతానగరం మండలంలో 267.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధారగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు, ఇన్నీసుపేట, వియ్యలపురం, కోరుకొండ రోడ్లోని మార్కెట్ యార్డ్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు హోరెత్తిన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంపై కూడా వర్షాల ప్రభావం పడింది. వర్షాల కారణంగా ప్రచారం సామాజిక మాధ్యమాలకే ప్రచారం పరిమితమైంది. ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కె దినేష్ కుమార్ వెల్లడించారు. అవసరమైన వారు 9494060060 నెంబర్కు ఫోన్ చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కాగా వాగులు పొంగడంతో ఏజెన్సీలో చింతూరు మండలంలోని 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి తీరాన ఉన్న దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.60 అడుగులకు చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సగటున రోజుకు 1,00,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం మరింత పెరిగితే విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక పునరావాస చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎంతటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల గుర్తింపు, పారుదల వ్యవస్థ, త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, నిత్యావసరాల సరుకుల కోసం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నిర్దిష్ట కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. ప్రశాంతి అధికారులకు సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో పంట పొలాల్లో ముంపునకు గురయ్యాయన్నారు. ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయాలన్నారు. ఆస్తి, పంటల నష్టం, మానవ, పశువుల ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిహెచ్సి, పిహెచ్సిలలో అత్యవసర సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మారిన కొత్త భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జిల్లాలోని ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వెల్లడించారు. ఇకపై పోలీసులు తమ పరిధి కాదంటూ పోలీసుల బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి 0 ఎఫ్ఐఆర్లో అవకాశం ఉండదు. 0 ఎఫ్ఐఆర్తో బాధితులు ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేస్తే దానిని స్వీకరించి విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించరాదని ఎస్పీ పేర్కొన్నారు. కాగా ఎస్పీ నరసింహం శుక్రవారం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. కోట్ల మంది భక్తులు ఉత్కంఠంగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. అక్కడున్న భారీ పెట్టెలు, అల్మరాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. రహస్య గదిలో 3 భారీ పెట్టెలు ఉన్నాయి. వాటిలో 2 కలప, 1 స్టీల్తో చేసినవి. అలాగే 4 భారీ సైజు అల్మరాలు కూడా ఉన్నాయి. వాటిలో 3 కలపతో, 1 స్టీల్తో చేసినవి. ఈ అల్మరాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలున్నాయి. అయితే వాటి వివరాలను బహిర్గతం చేయబోమని ప్రతిజ్ఞ చేయడంతో వెల్లడించలేదు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9:51 రహస్య గదిని తెరిచారు. సాయంత్రం 5:15 వరకు
దశల వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా శ్రీక్షేత్రం వెలుపల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 8 నుంచి భక్తుల ప్రవేశాలు కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆలయం లోపల జవాన్లను, స్నేక్ హెల్ప్ లైన్లను సిద్ధంగా ఉంచారు. గ్యాస్ కట్టర్లు, హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రథ్, శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి విలేకరులకు రత్న భండాగారం వివరాలు వెల్లడించారు. అయితే భయపడినట్లు అందులో పాములు, విషకీటకాలు లేవని వారు తెలిపారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశామన్న మంత్రి ఆనం. జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని స్పష్టం. పాలకొల్లో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని 4 రోజుల్లో పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నరసాపురంలో వైభవంగా జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. వినుకొండలో జరిగిన హత్యపై స్పందించిన ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగిందని స్పష్టం. అవినీతి పరులను ఉపేక్షించేది లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్గా ఉన్న శాంతిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి సస్పెండ్ చేశామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండేవి కావని అన్నారు. ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని, విధి నిర్వహణలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో రెవెన్యూ న్యాయవాది సుభాష్ శాంతిల పాత్ర ఉందని అన్నారు. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా కొల్లగొట్టారని ఆరోపించారు. వీటిపై కూడా విచారణ చేస్తున్నామని, దేవాదాయ భూములను కూడా లీజుకు ఇచ్చారని, నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం. ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె వచ్చింది. సెలెక్ట్ అయిన తర్వాత 3 మాసాలు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత సెలెక్షన్ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీలో కేడర్లో సెలెక్ట్ అయ్యింది. కృష్ణా జిల్లాలో ఎండోమెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద. దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది. 2/7/2024లో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం. ఆమె సూపర్విజన్ బాగలేదని, జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని, పొరపాట్లు చేసిందని, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది. అయితే మేము సస్పెండ్ చేశాం. ఆమె దురదృష్టం, సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు. చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి. రాజకీయపరమైన సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను, ఒక మహిళ కాబట్టి. కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి, వాటన్నిటినీ నేను చెప్పగలిగింది కాదుగా. కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద. అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది. దాని మీదే ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాము.
ఆమె విల్లా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది. ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి. ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ పర్మిషన్ ఉండాలి. ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టారు. ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. నాకేం రిటర్న్ కాలేదుగా ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. ఆమెకు ఒక కారు హోదా ఉంది. ఆమె చెప్పింది పాపం, నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదా అన్నది, కారు కొనుక్కోకూడదా అన్నది, నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదు అన్నది. లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని 54,000 జీతానికి వచ్చానని చెప్పింది. అన్నీ ఆమె చెప్పింది. పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించే ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. పాలకొల్లులో 100 పడకల ఆసుపత్రిని సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నెల రోజుల్లోపు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తొలుత రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడుతూ ప్రస్తుత పాత భవనం శిథిలమైనందున కొత్త భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన ₹12,60,00,000తో చేపట్టాల్సిన పనులు 5 ఏళ్లైనా పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. పాత ఆసుపత్రిని మార్చేసినంత మాత్రాన రోగులకు వైద్య సిబ్బందికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. గత వైసీపీ నాయకుల అవగాహన లేమి కారణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. 2 సంవత్సరాల లోపుగా పూర్తవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ఈవేళ 5 సంవత్సరాలైనా కూడా పూర్తి కాకపోవడం, ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్కి ఎవరైతే ఉందో వాళ్ళకి సరైన వైద్యం అందించలేకపోవడం అనేది ఒకటి. రెండవది ఎంత దురదృష్టం అంటే ఏదైతే మొన్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చాలా నిర్లక్ష్యంగా ఏదైతే ₹12,60,00,000 పెట్టి 100 బెడ్ హాస్పిటల్ మేము శాంక్షన్ ఇస్తే వీళ్ళు తలా తోక కూడా చూడకుండా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా మరి ఆ ₹12,60,00,000 నిధులు కూడా ఉపయోగపడేటువంటి విధంగా కాకుండా ఉపయోగపడని విధంగా ఆ బిల్డింగు ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే రివ్యూ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మనం ఏదైతే 100 బెడ్ హాస్పిటల్కి సరిపడాగా అక్కడ రూమ్స్ కానీ ఓపీలు కానీ అవన్నీ చేయవలసిన పరిస్థితి వార్డ్స్ కానీ. ఎందుకంటే 100 బెడ్ హాస్పిటల్ అంటే డాక్టర్స్ పెరుగుతారు. అంటే ఏదైతే ఈఎన్టీ కానీ పిఎన్టీకి కానీ ఇట్లా ఆర్థోపెటిక్ ఇవన్నీ కూడా పెరుగుతారు అని దానికి సరిపడిగా అక్కడ నిర్మాణం చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగు ఇప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అంటే 50 పడకల ఆసుపత్రి గతంలో ఇక్కడ ఎలా ఉందో అదే రకంగా మళ్ళీ 50 పడకల ఆసుపత్రిని మాత్రమే అది కూడా అసంపూర్తిగా నిర్మాణం చేసిన పరిస్థితి, ఎందుకు పనికిరానిటువంటి విధంగా మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏదో మరి డిస్మాండిల్ చేయలేము, అలాగని పూర్తిగా మనం ఉపయోగించుకోలేము. నిజంగా వాళ్ళకి కట్టకపోయినా కనీసం ఆ నిధులతో ఇప్పుడు పర్ఫెక్ట్గా మన 100 బెడ్ హాస్పిటల్ అయినా మనం నిర్మాణం చేసుకునేవాళ్ళం. అంటే వీళ్ళు అటు ఇటు కూడా కాకుండా ఆ నిధుల్ని మరి ప్రజలకు ఉపయోగపడిన విధంగా కూడా వాటిని చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా 5 సంవత్సరాల జగన్ విధ్వంసం అంటే విధ్వంసం అంటే ప్రతి ఒక్కరూ పదే ఏదో కావాలని పొలిటికల్గా మాట్లాడతారని అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీ. కానీ ఈరోజు చూస్తున్న బాధ వస్తూ ఉంది ప్రతిదీ కూడా. ఇప్పుడే వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్తే అట్లానే దగ్గర 600 కోట్ల రూపాయలు మేము పెడితే 5 సంవత్సరాల్లో దాన్ని మాయం చేసేసారు. దానివల్ల 5 సంవత్సరాల్లో సురక్షిత త్రాగునీరు అందక వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు. కొన్ని అనారోగ్యం పాలైన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందజేద్దామంటే మేమిచ్చిన నిధులను కూడా దాన్ని సద్వినియోగం చేయకుండా నిరుపయోగంగా అటు ఇటు కాకుండా దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఇంత విధ్వంసం వేళ ఎక్కడ చూసినా కనపడుతున్న పరిస్థితి.
దీన్ని అధిగమించడానికి, మళ్ళీ దీన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ మా సమయం, విలువైనటువంటి సమయం కూడా దానికి వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు దాన్ని మళ్ళీ ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఒక ప్రజలకు ఉపయోగపడేట్టుగా ప్రజా పరిపాలన తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే ఏదైతే ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఓల్డ్ బిల్డింగ్ ఇప్పుడు ప్రమాదభరితంగా ఉంది కాబట్టి మరి ఏదైతే కొంతమంది పేషెంట్ని సేఫ్ వార్డులో ఉంచుతున్నారు. ఇప్పుడే కాంట్రాక్టర్ని, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పాం, కనీసం ఇమ్మీడియట్లీ ఒక 3-4 వార్డులు, ఒక ఆపరేషన్ థియేటర్ కనీసం అక్కడ మనకి ఇమ్మీడియట్లీ క్లియర్ చేస్తే ఎంతో తొందరగా మీరు అవి ఇవ్వగలిగితే కనీసం ఆ వార్డులైనా అక్కడికి షిఫ్ట్ చేస్తే కొంత సేఫ్ ఉంటుంది. అది ఇమ్మీడియట్లీ అయినా సరే, మరి 1 monthలో అయినా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ వార్డులైనా అప్పచెప్పమని ఇప్పుడే అధికారులని, కాంట్రాక్టర్ ఏజెన్సీని కూడా ఆదేశించారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800-120-2056, 9112123456. నర్సాపురంలో జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. సుభద్ర, బలరామ సమేత జగన్నాథ స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సుమారు 600 సంవత్సరాల నాటి ఆలయం కావడంతో దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, అతి పురాతనమైన ఆలయమని, ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి ఆలయం మాదిరి ప్రసిద్ధికెక్కడం నరసాపురం పట్టణానికి గర్వకారణమని అన్నారు. ప్రధాన అర్చకులు పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ, 600 ఏళ్ల క్రితం కోయ విగ్రహాలకు వేసిన రంగులు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో కళ్యాణోత్సవం తర్వాత రథోత్సవం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి ఆశీస్సులు అందుకుంటారని తెలిపారు. జగన్నాథ స్వామి ఆశీస్సులు 600 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ జగన్నాథ స్వామి గుడి కూడా చాలా మన నరసాపురం కూడా మంచి అదృష్టంగా మేము భావిస్తున్నాం. మేము చాలా చరిత్ర, సుదీర్ఘ చరిత్ర చెప్పేది. ఇదే ఇప్పుడు ఆల్రెడీ జాతర కూడా స్టార్ట్ అవుతుంది. ఉదయంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, జగన్నాథ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. విశేషం ఏంటంటే జగన్నాథ అవతార విశేషం. సుభద్రాదేవి కోరిక మేరకు బలరాముడు సుభద్రతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ ధ్రువమూర్తులుగా ఉండడం అనేది విశేషం. అన్నా చెల్లెలతో లోక సంరక్షణ చేసేటటువంటి ఏకైక అవతారం జగన్నాథ అవతారం. ఆ యొక్క జగన్నాథ అవతారంకి సంబంధించినటువంటి పూరిలో ఎలా అయితే స్వామివారు ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారో, అలాగే ఇక్కడ కూడా ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఆలయంగా చరిత్ర చెప్పబడుతోంది. ఆ యొక్క చుట్టుపక్కల ఏ ఆలయము లేని సమయంలోనే జగన్నాథుడు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా నరసాపురం విష్ణుబాదాలో వేయించేసి ఉన్నటువంటి సుభద్రా బలరామ సమేత జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైఖాన సాగమోక్త ప్రకారంగా ప్రారంభమయ్యాయి. వార్షికంగా ప్రతి సంవత్సరం పాంచాలిక దీక్షతోటి జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాల్లో ఈ రోజున ఉదయం కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సాయంత్రం అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, ధ్వజారోహణ అయిన వెంటనే స్వామివారి కళ్యాణాన్ని చేయటం అనేది ఇది సంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ గురునాథ్ సింగ్, హేమ్ సింగ్ అనేటటువంటి మహుత్తూరు రాజావారి దగ్గర ఒకరు తహసీల్దార్ గాను మరొకరు దివాన్ గాను ఉంటూ వారు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా చరిత్ర. అలాగా వారు ప్రతిరోజు ఇక్కడి నుంచి వారు రాజావారి దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేటప్పటికి గుర్రాలు ఆగిపోవడం అనేది జరుగుతూ ఉండేదని, అలాగా ఆ యొక్క చరిత్రలో ఉన్నటువంటి 600 సంవత్సరాల క్రితంగా గుడి నిర్మాణాన్ని బట్టి తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా వైఖాన సాగమం ప్రకారం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్,
ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. జమ్మలమడుగు నియోజకవర్గంలో సబ్సిడీపై నిత్యావసరాలు విక్రయించే దుకాణాలను ప్రారంభించారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ దుకాణాన్ని ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామరెడ్డి చేతుల మీదుగా సబ్సిడీ బియ్యం కందిపప్పు పంపిణీ చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని బి-మార్ట్, ఈ-మార్ట్, కే-మార్ట్, అలాగే ముద్దునూరు టౌన్లోని కే-మార్ట్, మునిరాజా కాంప్లెక్స్, గాయత్రి మార్ట్లలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సలహా తీసుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయం మేరకు ఈ దుకాణాలు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏదైనా దీంట్లో అవకతవకలు ఉన్నా కూడా మా దృష్టికి కానీ, ప్రభుత్వ దృష్టికి కానీ, ఆర్డీఓ గారి దృష్టికి కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా సరిదిద్ది కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వమా లేకుంటే కేంద్రమా అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రం కాదు. ఇది మిల్లర్లందరినీ, అసోసియేషన్ సభ్యులందరినీ కూర్చోబెట్టి బడ్జెట్ కంటే ముందే మేలు చేయాలని ముఖ్యమంత్రి గారి సలహా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారి సలహా తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినది. అందులో కందిపప్పుకు ఒక 21 రూపాయలు, బియ్యానికి 2 రకాలు, ఒక చోట ₹6.80 మైనస్ రాసినాం, ఒకటి $4.40. కొద్దిగా లాభం రావాలని రేషన్ డీలర్షిప్ కూడా ఆర్డీ గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి నేను చెప్పినాం, ఆయన కన్సర్న్ మంత్రి కూడా చెప్తున్నాడు, సంఖ్య పెంచుతాం. ఆ వ్యాన్లు 60 రోజుల్లో పోతాయి. ఆ జగన్ బొమ్మ అంటే కట్ చేస్తాం. పంచాయతీ లేదు, రేషన్ కార్డులు, ఉచిత బియ్యం, 5 సంవత్సరాలు ఉచిత బియ్యం కేంద్రం. దానికి కందిపప్పు వేరే రాష్ట్రాల్లో 1 కేజీ నూనె కూడా ఇస్తారు. అది కూడా స్టడీ చేసి రాష్ట్రంలో కూడా అది కూడా ఉచితంగా వస్తుంది. మేము చేసేది చేస్తాం. మీరు కూడా ప్రజల్లో అవేర్నెస్ పెరగాల. కొత్తదనం మీ ఆస్తులు పెంచాలా, మీకు వసతులు పెంచాలా, ఉద్యోగ అవకాశం పెంచాలా, ఆరోగ్యం పెంచాలా, కరెంటు పెంచాలా, తాగునీళ్ళు పెంచాలా, ఇల్లు పెంచాలా. ఇది ఉద్దేశం. ఈ ఉద్దేశానికి తగ్గట్టుగా పనిచేస్తే సూపర్ రాజకీయం. ఈ పథకం నాదెండ్ల మనోహర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం. ఇది ఒక స్మాల్ రిలీఫ్. ముఖ్యమంత్రి గారు సాయం నిధి మాదిరి పెద్ద పథకాలు రాబోతున్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని, మంత్రులందరినీ కలిసినాడు. మన రాష్ట్రానికి స్పెషల్గా ఫండ్స్ రావాలని. అన్ని జరిగే బాధ్యత సీనియర్గా నాకుంది. మీరందరూ సౌకర్యంగా అర్థం చేసుకొని నాకు సహకరించాలి. ₹3తో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. టీడీపీ నేతలు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయమని తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ఎంపీకి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఒక ఎంపీపై రాళ్లదాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ ఎన్ని చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు.
ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బేముడోలు టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా బేముడోలులో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గత వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏలూరు జిల్లా బేముడోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, భూదందాలు, అక్రమ కేసులు, నల్ల చట్టాలతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో అధికారం మారగానే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోను రద్దు చేశారని, రానున్న రోజుల్లో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై వాస్తవాలను ప్రజలకు తెలియజెబుతామని అన్నారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై విమర్శలు మానుకోవాలని గన్ని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు చింతల శ్రీనివాస్, కారణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దోసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. భూమిలో సుమారు 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఆ స్థలాల పూడిక విషయంలో మట్టి పూడుతున్నామని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి చెరువులు ఏమో అక్రమంగాను మరి మట్టి తవ్వేసి ఆ స్థలాలు పూడి చేసి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మట్టి తెచ్చి ఆ చెరువులు పూడ్చేయమని చెప్పి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం సుమారు 9,500 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేసిందంటే మరి అది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు, ఒక పరిపాలన చేతకానివాడు, ఒక సైకో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఈ భూసేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మీ రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని మీ రాష్ట్ర అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ చట్టం అమలుపరుస్తామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని పేద ప్రజలను కానీ, తెలుగుదేశం పార్టీ వారి కానీ, ఇతర పార్టీల వారిని కానీ ఖచ్చితంగా టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానులందరి దగ్గర భూ హక్కులు తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఇది వరకు ఉందో మరి ఆ దుర్మార్గాల నుంచి అన్ని కూడా బయటపడి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించినటువంటి సందర్భంలో భూ హక్కు చట్టం రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మేము ఎన్డీఏ తరఫున అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కీలక భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పోలవరం కానీ, అమరావతి కానీ, పరిశ్రమల స్థాపన కానీ, రైతులకు కానీ, రోడ్లతో మరి మౌలిక సదుపాయాలు కానీ వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన గ్రాంట్లు ఉన్నాయని చెప్పి మేమైతే చాలా సంతోషంగా ఊహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇంతకు ముందు కూడా 3-4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. 1 పోలవరం ప్రాజెక్టు మీద కానీ, 2 అమరావతి రాజధాని మీద కానీ, 3 ఉచిత ఇసుక విధానం కానీ, అలాగే మరి ఎవరైతే మరి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చాకే మరి జరిగిందని చెప్పి ఉద్యోగస్తులు కూడా సంతోషంగా చెప్తూ ఉంటే మేమంతా కూడా రాగల రోజుల్లో ఏదైతే మేమంతా కూడా వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు పరిచే రీతిలో ఖచ్చితంగా పనిచేయగలరని, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలందరూ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాగల రోజుల్లో అభివృద్ధిలో కుంటుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, దానికి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లా గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ నిరోధక శాఖ అధికారులు ప్రారంభించారు. కుష్టుపై ఆగస్టు 2వ తేదీ వరకు పగడ్బందీగా సర్వే నిర్వహించనున్నట్టు డిఎల్ఏటీ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి కుష్టువ్యాధి సర్వేపై నాగేశ్వరరావు పీహెచ్సీ వైద్యాధికారులతో కలిసి అవగాహన కల్పించారు. కుష్టువ్యాధి లక్షణాలు తెలిపే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కుష్టువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభతరం అవుతుందన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుష్టువ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు శ్రీలక్ష్మి, జాహ్నవి, డిపిఎంఓ కె సత్యనారాయణ, హెచ్ఈఓ సత్యానంద్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈరోజు ఎల్సిడిసి ఏదైతే లెప్రసీ కేసులు ఉన్నాయో దాన్ని డయాగ్నోస్ చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. 18వ తారీఖు నుంచి వచ్చే నెల 2 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా గుండుగొలను పిఎస్సిలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పోస్టర్స్ లాంచ్ చేయడము, వాళ్ళకి అవగాహన కలిగించడము, ఇదివరకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఈరోజు ఆశాలు కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి డోర్ టు డోర్ తిరిగి వాటి లక్షణాలను బట్టి గుర్తించి మెడికల్ ఆఫీసర్ రిఫర్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధికి మందులు ఉచితము. అంతేకాకుండా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ జీరో ట్రాన్స్మిషన్ లేకుండా చూడటము, జీరో న్యూ కేసెస్ లేకుండా చూడటము, డిఫార్మిటీ లెప్రసీ వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిఫార్మిటీ వస్తే వాటికి తగ్గించడము, ప్లస్ అలాగే రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించడము, దాన్ని టార్గెట్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా మెయిన్గా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్లో కూడా మా ఆశాలు ఏఎన్ఎంలు సర్వే చేసి రిపోర్టింగ్ ద్వారా ఏమైనా కేసులు కొత్తగా ఏర్పడితే వాటికి మందులు ఇచ్చి ఈ వ్యాధిని నిర్మూలించడానికి శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఈపీఈసీలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రజలు అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలోకి వెళ్లిపోయాయని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విశ్లేషించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచినీటి సరఫరా విభాగ పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గతంలో టీడీపీ ప్రభుత్వం 5,350 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును చేపట్టిందని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మంచినీటి ప్రాజెక్టును వినియోగించాల్సిన నిధులు సైతం దారి మళ్లించారని అన్నారు. ఆనాడు 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే సంక్షేమంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం. అందుకే ఆ రోజు ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం, ఏదైతే కెనాల్స్ అన్నీ కూడా మరి పొల్యూషన్ అయిపోయి ఆ పొల్యూషన్ వాటర్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రజలు ఆసుపత్రులకు పాలై 50,000 లక్ష ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్తే 2 లక్షల రూపాయలు ఇట్లా జేబులకి చిల్లు పడుతూ ఉన్నాయి, ఆరోగ్యానికి చిల్లు పడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆ రోజు ముందు ఆలోచనతో ఏదైతే విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి దగ్గర 40-50 మున్సిపాలిటీలకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, అది కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇమ్మీడియట్లీ భారం లేకుండా, లోకల్ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ భారం లేకుండా ఏదైతే ఆ యొక్క 50-60 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ రోజు 5,350 కోట్ల రూపాయలు, అందులో కూడా ఏదైతే ఏఐబి బ్యాంక్ ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు 70%, స్టేట్ గవర్నమెంట్ 30%, ఆ రకంగా 5,350 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు 2018లో
ఆ రోజు మేము నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ 2018లో ఏదైతే వర్క్ ఆర్డర్స్ ఏదైతే 2019 జనవరిలో ఇచ్చామో అవి వితిన్ 2 yearsలో కంప్లీట్ అయిపోయి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరుండి ఈవేళ వాళ్ళ బడ్జెట్లో ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టేటువంటి ఇబ్బంది కష్టం లేకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవారు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ప్రజా ఆరోగ్యాన్ని గాలి వదిలేశాడు. ఆయన కొత్తగా నిధులు తేవాల్సిన అవసరంలా మేము ఇచ్చినటువంటి ఏదైతే 5,350 కోట్ల రూపాయలు కూడా మరి ఏదైతే నిధుల్ని దారి మళ్లించేసి తన అవసరాలకి వేరే అవసరాలకు ఉపయోగించి ప్రజారోగ్యాన్ని గండి కొట్టినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం. రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే రషీద్ హత్య జరిగిందని ఎస్పీ కె శ్రీనివాస్ వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన షేక్ రషీద్ అనే యువకుడి హత్య ఘటనపై ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందని అన్నారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఈ హత్యకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత పోస్టులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశామన్న మంత్రి ఆనం. జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని స్పష్టం. పాలకొల్లో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని 4 రోజుల్లో పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నరసాపురంలో వైభవంగా జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. వినుకొండలో జరిగిన హత్యపై స్పందించిన ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగిందని స్పష్టం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.